దావోస్ లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కీలక చర్చల్లో ఆయన పాల్గొననున్నారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై సిఐఏ సమావేశంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఐబీఎం, గూగుల్ క్లౌడ్ సీఈఓలు, జేఎస్డబ్ల్యూ అధినేతలతో భేటీ అవుతారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ పై నిర్వహిస్తోన్న రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మరిన్ని డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, గుడ్ మార్నింగ్ జ్యోత్స్న. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో పర్యటిస్తున్నారు. నిన్నంతా కూడా ఆయన తెలుగు డయాస్పోరాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన దావోస్ కు బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా దావోస్ లో ఈ రోజు రెండో రోజు ఆయన పలు కీలక భేటీల్లో కూడా పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మండ్ సహా ఇతరులతో కూడా భేటీ కానున్నారు. సాయంత్రం జేఎస్డబ్ల్యూ గ్రూప్ సిఎండి సర్జన్ జిందాల్ తో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. అలాగే జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ పెయింట్స్ ఎండి పార్క్ జిందాల్ తో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. అనంతరం పలువురు అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో కూడా భేటీ కాబోతున్నారు చంద్రబాబు. ముఖ్యంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ ప్యానల్ డిస్కషన్ కు హాజరు కానున్నారు. ఎందుకంటే ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ప్రతి సమావేశంలో కూడా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని, ఉద్యోగాలు మనము చేసుకునే దానికంటే ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి కూడా ఆయన ప్రతి సమావేశంలో చెప్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఈ రోజు దావోస్ లో ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఎవరైతే ఇతర సంస్థలకు సంబంధించినటువంటి సీఈఓలతో కూడా ఆయన పంచుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతరం అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్బిసికి కూడా ఆయన ఇంటర్వ్యూ అయితే ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2 రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే అంటే రెండో రోజు ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తిగా కూడా ఆద్యంతం అత్యధికంగా సాగబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే దావోస్ లో పెట్టుబడులకు సంబంధించి ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున సంస్థల ప్రతినిధులు సీఈఓలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేకంగా ఒక లాంచ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉండడం అనేది గర్వకారణంగా కూడా చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఇటు స్విట్జర్లాండ్ మరియు భారత రాయబారి మృదుల్ కుమార్ ఉన్నారో ఆయన ప్రత్యేకంగా కూడా సమావేశం కావడం జరిగింది. స్విట్జర్లాండ్ నుంచి వచ్చేటటువంటి పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ వైపు అంటే మళ్లించేందుకు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తానని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం కిషోర్ లల్లు ఎవరైతే ఏరోస్పేస్ ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా దావోస్ మెన్ గా చంద్రబాబును ప్రత్యేకంగా కీర్తించడం జరిగింది. అందరికీ పరిచయం కూడా చేయడం జరిగింది. సో అటువంటి వ్యక్తికి అలాగే ఆంధ్రప్రదేశ్ కి మనమందరం కూడా అండదండలు అందించాలి, పరిశ్రమలు పెద్ద ఎత్తున స్థాపించాలని చెప్పేసి కూడా మొదటి రోజు చాలా అత్యంతం ఆసక్తిగా సాగింది ఆయన పర్యటన అంతా కూడా. జూరిచ్ లో తర్వాత అక్కడి నుంచి దావోస్ లో కూడా రావడం జరిగింది. రెండో రోజు ఈ రోజు అయితే పలు కీలక సమావేశాల్లో అలాగే భేటీల్లో కూడా పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేవలం ఆంధ్రప్రదేశ్ కి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా నూతన పరిశ్రమల స్థాపన కోసం పెద్ద ఎత్తున ప్రతినిధులకు సమావేశం అయిపోయి వారిని పూర్తిగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కి రప్పించే విధంగా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంది. దానికి ఏవైతే సంబంధంగా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రాయితీలు అయితేనేమి అలాగే అక్కడ ఉన్నటువంటి వసతులు అయితేనేమి కంప్లీట్ గా కూడా ఆయన దేశ విదేశీ ప్రతినిధులందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు. చూస్తున్నా రైట్ హరికిషన్.